వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బస్టాండ్ వద్ద కేక్ కట్ చేశారు, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంత్ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రహత్ అలీ, గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్, ముడవత్ జయప్రకాష్ నారాయణ, మహమ్మద్ రైస్, గోపాలదాస్ చెన్నయ్య, మాజీ జెడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమలరాజు, బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డపల్లి కృష్ణ, గాజుల రాజేష్, తౌఫీద్, ఖాద్రి, ఇలియాస్, మాధవరం జనార్దన్ రావు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పత్లావత్ లక్ష్మణ్, ఇలియాస్ పటేల్, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులసీరాం, రాఘవాచారి, సరికొండ జనార్దన్ రాజు, జానీబాబా, పొట్టమురళి, బురాన్, ఎర్రరాజు, లెండల లక్ష్మీకాంత్, తరిగోవర్ధన్, అంగూరి వెంకటయ్య, ముత్యాలు, సత్తార్, మైబెల్లి, ముదిగొండ, హరిదాస్, చంద్రమౌళి, గుదెటి సత్యం, జానీ, సతీష్, ఫయాజ్, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినా ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆ ప్రభుత్వం అందించిన రైతు బంధు ఉందో ఇంతవరకు రైతు భరోసా పేరు మీద ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ఎవరైనా రైతు బంధు రాలేదని అడిగితే వారిని చెప్పుతో కొట్టాలని చెప్పి రైతుల్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా దుర్భాషలాడుతూ ఉన్న విషయాన్ని మనం అందరం కూడా చూసినాం. అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినారు, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమంతో పాటు తులం బంగారం అన్నారు. పాతవి మనం ఉన్నప్పుడు ఉన్న చెక్కులు పంపిణీ చేసి ఊరుకున్నారే తప్ప కొత్త కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు ఎక్కడ కూడా స్వీకరించడం అనేది లేదు. ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాకపోయినా మరి రవాణా వ్యవస్థలో ఆటో కార్మికులు వారి యొక్క జీవనాన్ని ఏదైతే ఆటోల ద్వారా వారి యొక్క జీవన వృత్తిని కొనసాగిస్తా ఉన్నారో వారందరూ కూడా రోడ్డున పడ్డారు. వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది. 24 గంటలు నాణ్యమైన కరెంటు 9.5 సంవత్సరాలు మనం అందిస్తే ఇప్పుడు రోజుకు ఎన్నిసార్లు మరి రైతు సోదరులకు తెలుసు, రోజంతా ఒక 10 నుంచి 12 సార్లు కరెంటు ఇంటరప్షన్స్ పోయినప్పుడల్లా గంటల తరబడి కరెంటు లేకుండా మళ్ళీ వెనుకటి రోజులు బోర్ల కాడ బావుల కాడ రైతులు రాత్రిపూట కాపలా కాసి పొలాలను పారబెట్టుకునే ఒక పరిస్థితి ఏర్పడ్డది. మంచినీటి సమస్య ఇప్పటికే గ్రామాలలో ఉన్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించకుండా మిషన్ భగీరథను కూడా పక్కన పెట్టడం అనేది జరిగింది. మనం గతంలో ఏవైతే అందించడమో కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి పేర్లు మార్చి అబద్ధ ప్రచారాలు చేసి వీలైతే కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడాలి, దుర్భాషలు ఆడాలి, పనికిమాల మాటలతో రాజకీయాలు పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం గత 2.5 మాసాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. మనం అందరం కూడా గమనిస్తున్నాం. మొన్ననే బడ్జెట్ పెట్టినారు. బడ్జెట్ లో రైతు బంధుకు సంబంధించింది లేదు, రైతు బీమాకు సంబంధించింది లేదు, రైతు రుణమాఫీకి సంబంధించింది లేదు, కళ్యాణ లక్ష్మికి లేదు, మహాలక్ష్మి పేరుతోటి 2,500 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తామన్నది లేదు. రోజుల్లో మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క మన కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మనం అందరం కూడా ముందుకు కొనసాగుదామని ఇదే సందర్భంలో దేవరకొండ నియోజకవర్గ ప్రజల తరఫున మరి మన నాయకుడు కేసీఆర్ గారు ఆయుష్ ఆరోగ్యంతో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే ఒక గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మన అందరి తరఫున వారిని కోరుకుంటూ సెలవు. చంద్రబాబు సార్